భాగ్యనగరం గుండెల్లో గుణపాలు దిగుతున్నాయి. నగరం జల్లెడ్లా చిల్లులు పడుతూనే ఉంది. మన కాళ్ల కింద భూమి కుంగిపోతోంది. సిటీ గుండెలో దిగుతున్న బోరుపోట్లతో భూకంపాలు తప్పవంటున్నారు నిపుణులు. మనకు తెలియకుండానే మన గొయ్యి మనమే తవ్వుకుంటున్నామని వార్నింగ్ ఇస్తున్నారు. ఇదంతా ఏంటి? సేఫెస్ట్ ప్లేస్ గా హైదరాబాద్ బ్రాండ్ నేమ్ మారిపోతోందా? ట్విన్ సిటీస్ ఫ్యూచర్ పై V6 స్పాట్లైట్. హైదరాబాద్ లో ఇల్లుందని మురిసిపోతున్నారా? భాగ్యనగరంలో బతుకు తెరువు బాగుంటుందనుకుంటున్నారా? సిటీ చల్లగా చూస్తుందని ఊహల్లో తేలిపోతున్నారా? మీ ఊహలకు ఆశలకు బ్రేక్లేసుకోండి. హైదరాబాద్ లో ఉన్నవాళ్ళు మరో సేఫ్ ప్లేస్ చూసుకోండి. భాగ్యనగరంలో బతుకు బర్బాద్ అయిపోవడానికి ఇంకెంతో టైం లేదు. ఇంతకీ హైదరాబాద్ లో ఏం జరుగుతోంది? 400 ఏళ్ల చరిత్ర ఉన్న జంట నగరాలకు ఏమైంది? ఏం జరగబోతోంది? హైదరాబాద్ అంతర్జాతీయ ఖ్యాతి పొందిన అరుదైన నగరం. హెరిటేజ్ సిటీగా, సేఫ్ సిటీగానే కాదు, లేక్ ఆఫ్ ద సిటీ అన్న బ్రాండ్ నేమ్ సొంతం చేసుకుంది. కానీ ఇప్పుడది కరువు నగరంగా మారిపోతోంది. అంతేనా, భూకంప నగరాల లిస్టులో చేరిపోయింది. నమ్మడం లేదా? సైంటిస్టులు కొన్ని దిమ్మ తిరిగే వాస్తవాలు చెప్పారు. అది వింటే మనది ఓ బతుకేనా అనిపించక మానదు. గల్లీ సర్వేల నుంచి ఐక్యరాజ్య సమితి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లాంటి అంతర్జాతీయ సర్వేల వరకు అన్ని ఒకే విషయాన్ని చెబుతున్నాయి. హైదరాబాద్ ది ఇక గత చరిత్ర, పురాతన నగరం ఇక పురావస్తు శాఖ రీసెర్చ్ల కోసం పనికొచ్చే నగరంగా మారిపోబోతోందని. మీకో విషయం తెలుసా? ఇప్పటిదాకా హైదరాబాద్ లో లైఫ్ టైం 60 నుంచి 65 ఏళ్లు. ఇక ముందు ఎలా ఉండబోతోందో తెలుసా? కేవలం 35 నుంచి 40 ఏళ్లే. ఇది ఐక్యరాజ్య సమితి చెప్పిన నమ్మలేని నిజం. అయినా చెప్పేవాళ్లు చెబుతారు, విని వదిలేస్తే పోలా అనుకుంటున్నారేమో. ఆ మొండి ధైర్యం ఇక పనికిరాదని, భాగ్యనగరంలో బతుకు ఇక దుర్భరమని చెబుతున్నారు నిపుణులు. హైదరాబాద్ లో ఏదో ఒకటి చేసుకుని బతకచ్చు. ఏమీ లేకపోయినా కట్టుబట్టలతో సిటీకెళ్లి బిందాస్ లైఫ్ లీడ్ చేయొచ్చు అనుకుంటున్నారేమో. అదంతా గతం. వచ్చారంటే చచ్చినట్టే లెక్క. ఇప్పటికే హైదరాబాద్ ని వాయు కాలుష్యం కమ్మేసింది. నీటి కాలుష్యం నిద్ర లేకుండా చేస్తోంది. మరికొన్నేళ్లలో చుక్క నీరు దొరక్క బిక్క చచ్చిపోవడం ఖాయమంటున్నాయి నీటి లెక్కలు. దానికి తోడు విచ్చలవిడి డ్రిల్లింగ్ తో భాగ్యనగర భూమి అదురుతోంది. ప్రస్తుతం సగటు నగరజీవి సంపాదనలో సగం ఆరోగ్యం కోసమే ఖర్చు పెడుతున్నాడు. మరికొన్నేళ్లలో నీళ్ల కోసం సగం, హెల్త్ కోసం సగం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఫ్లాట్లు, అపార్ట్మెంట్లు, సొంతిళ్లు ఉన్నాయని సంబరపడిపోతున్నారేమో. ఎన్నున్నా తాగడానికి చుక్క నీరు దొరకదంతే. అందుకే సేఫ్ ప్లేస్ ను చూసి చేంజ్ అయిపోండన్నది నిపుణుల సలహా. భాగ్యనగరానికి కాలం చెల్లింది. కేవలం 10 అంటే 10 ఏళ్లే. ఆ తరువాత అంతా శ్మశాన నిశ్శబ్దమే. ఎందుకంటే మన గొయ్యి మనమే తవ్వుకున్నామిక్కడ. ఫ్యూచర్ పై ఆశ లేకుండా, ఏం చేస్తున్నామో తెలియని ధ్యాస లేకుండా నీటిని తోడేశాం. సిటీ చుట్టూ కొన్ని కిలోమీటర్ల మేర భూగర్భ జలాలు 100 అడుగుల్లో లోతుల్లోకెళ్లాయి. భూమిలోకి ఇంకుతున్న నీళ్లతో పోలిస్తే తోడుతున్న నీళ్లు 4 రెట్లు ఎక్కువ. ఇంకేం నీళ్లుంటాయి భూమిలో? అందుకే లేక్ ఆఫ్ ద సిటీ మరికొన్నేళ్లలో డ్రాట్ సిటీగా మారిపోబోతోందని చెబుతున్నారు ఎక్స్పర్ట్స్. వాన రాకడా, ప్రాణం పోకడా ఎవరూ చెప్పలేరు. అది వేదాంతం. కానీ హైదరాబాద్ లో బతికితే మాత్రం ఎవరి లైఫ్ టైం అయినా 30 నుంచి 40 ఏళ్లేనని గ్యారంటీ ఇస్తున్నారు నిపుణులు. అన్నేళ్లు కూడా బతుకుతారన్న గ్యారంటీ లేదు. ఎందుకో తెలుసా? చుట్టుముట్టే రోగాలు, ఉక్కిరిబిక్కిరి చేసే పొల్యూషన్, ఆకలేసినా తినలేనంత ఫుడ్ పాయిజన్, దాహమేసినా గొంతు తడుపుకోలేని దుస్థితి. ఒక్క మాటలో చెప్పాలంటే చస్తూ బతకాల్సిన పరిస్థితి.
మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజంగా నిజం. హైదరాబాద్లో మరో 10 ఏళ్లలో రాబోయే మార్పుల్లో ఇవి శాంపిల్స్ మాత్రమే. హెల్త్ కోసం లక్షలు తగలెయ్యాలి. పౌష్టికాహారం సంగతేమో కానీ మంచినీళ్ల కోసం మొహం వాచిపోయేలా వేచి చూడాల్సిందే. తిండి కల్తీ, గాలి కల్తీ, ఆఖరికి తాగే నీళ్లు కూడా కాలకూట విషమై మిమ్మల్ని మట్టుబెడుతుందన్న సంగతి తెలుసా? ఫ్యూచర్లో నీళ్లు నిత్యావసరం కాదు, అత్యవసరమన్న పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. ఎందుకో తెలుసా? ఒకప్పుడు హైదరాబాద్ సిటీ ఆఫ్ లేక్స్, ఇప్పుడు కాంక్రీట్ జంగిల్. నగరాభివృద్ధిలో దాదాపు 500 చెరువులు, గుంటలు మాయమయ్యాయి. చిన్న చిన్న గుంటలు ఇక అసలే కనిపించట్లేదు. హైదరాబాద్ కు తాగునీళ్లందిస్తున్న జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, గండిపేట్ చెరువులు ఎండిపోయాయి. అందుకే నల్గొండ నుంచి కృష్ణా నీళ్లను, మెదక్ నుంచి సింగూరు నీళ్లను సప్లై చేసుకోవాల్సి వస్తోంది. ఇక్కడితో ఆగిపోలేదు. ఒకప్పుడు చెరువుల నగరంగా పేరొందిన హైదరాబాద్ నేడు తాగేందుకు గుక్కెడు నీటి కోసం అలమటిస్తోంది. రోజు రోజుకు దిగజారుతున్న నీటి లభ్యత రాష్ట్ర రాజధానికి శాపంగా మారుతోంది. చెరువులు, కుంటల నుంచి నీటి సరఫరా సంగతి దేవుడెరుగు. భూగర్భ జలాలేమో పాతాళానికి పడిపోయాయి. సాధారణ వర్షపాతాలు నమోదవుతున్నా భూమిలోకి ఇంకుతున్న నీటితో పోలిస్తే తోడేస్తున్న నీళ్లు 4 రెట్లెక్కువ. దీంతో ఏటికేడు భూగర్భ జల మట్టాలు అనూహ్యంగా పడిపోతున్నాయి. హైదరాబాద్ మహానగరం జనాభా 1 కోటి దాటింది. కానీ సర్కారు చేపట్టిన తాగునీటి పథకాలు నత్తనడకన సాగుతున్నాయి. సిటీలో 18 మున్సిపల్ సర్కిళ్లలో శివారు సర్కిళ్లు దుర్భరమైన తాగునీటి కష్టాలకు కేంద్రాలవుతున్నాయి. ఇక హైదరాబాద్ లో దాదాపు 27% జనాభా ట్యాంకర్లు, పబ్లిక్ నల్లాలపైనే ఆధారపడింది. మురికివాడల్లోని 40 లక్షల మందికి తాగునీటి సరఫరా పేరుతో దొరికిన చోటల్లా అటు ప్రభుత్వం, ఇటు స్థానికులు బోర్లతో భూమికి తూట్లు పొడుస్తున్నారు. ఇదెక్కడికి దారితీస్తోందో తెలుసా? మరో 10 ఏళ్లలో చుక్క నీరు కూడా బయటకు రాకుండా చేసే అతిపెద్ద సమస్య అయి కూర్చోబోతోంది. అంతేకాదు, నీళ్ల కోసం వేలు, లక్షలు ఖర్చు చేయాల్సి రావచ్చు. నీళ్ల కోసం ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రస్తుతం జంట నగరవాసులు తాగుతున్న నీళ్లలో ఫ్లోరైడ్ ప్రమాదకర స్థాయికి చేరుకుంది. భోలక్పూర్ లాంటి మరికొన్ని ప్రాంతాల్లో ఈకోలి అనే భయంకరమైన బ్యాక్టీరియా జనాన్ని చావుకు దగ్గర చేస్తోంది. అంతేనా, క్లోరైడ్, నైట్రేట్, బేస్ లాంటివి ఎక్కువవుతున్నాయి. స్టెరిలైజ్ చేసుకుని తాగినా విష రసాయనాలు శరీరాన్ని ఛిద్రం చేయడం గ్యారంటీ అంటున్నారు వైద్యులు. ఈ కారణాలతో దాదాపు 60% మంది శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో, 50% మంది కాలేయ సంబంధిత వ్యాధుల బారిన పడతారంటున్నారు. ఇప్పటికే నగరవాసి సగం సంపాదనను వైద్యం, ఆరోగ్యం కోసం కేటాయిస్తున్నాడు. మరికొన్నేళ్లలో మిగతా సగం మంచినీళ్ల కోసం ఖర్చు చేయాల్సి రావచ్చంటున్నారు. స్పాట్లైట్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. నీటి కోసం యుద్ధాలు ఆల్రెడీ జరుగుతున్నాయి. నీళ్లే లక్ష్యంగా హైదరాబాద్ భవిష్యత్ ముఖచిత్రం మారబోతోంది. పాలిటిక్స్, పవర్, పైసా అన్నీ నీళ్ల చుట్టే తిరగబోతున్నాయి. ప్రస్తుతం నీరు నిత్యావసర వస్తువు, కానీ ఫ్యూచర్లో అది వెండి, బంగారంలా ఆర్థిక వస్తువుగా మారబోతోంది. అదెలాగో మీరే చూడండి. హైదరాబాద్ దేశంలోనే సూపర్ సానిక్ లా అభివృద్ధి చెందిన నగరం, అతి వేగంగా ఎదిగిన నగరం, హైటెక్ హబ్ గా ప్రపంచం దృష్టిని మార్చుకున్న నగరం.
400 ఏళ్ల చరిత్ర కలిగిన భాగ్యనగరం ఇప్పుడు తిరోగమనం వైపు పయనిస్తోంది. 1980లో హైదరాబాద్ జనాభా 15 లక్షలు, 90లో 20 లక్షలకు చేరింది. 90 నుంచి 2000 వరకు జనాభా 70 లక్షలకు పెరిగింది. ఈ 13 ఏళ్లలో మరింత విస్తరించింది. రాజధాని జనాభా ఇప్పుడు 1,20 లక్షలకు చేరింది. పెరిగిన జనాభా నగరాన్ని ఇరుగ్గా మార్చేసింది. అభివృద్ధి మాటున చెరువులు, కుంటలు మాయమయ్యాయి. సిటీ కాంక్రీట్ జంగిల్లా మారింది. నీటి చుక్క భూమిలోకి ఇంకదు. భూమి పొరల్లోంచి చుక్క నీరు బయటికి రాదు అన్నట్టు తయారైంది పరిస్థితి. కు ముందు హైదరాబాద్ విస్తీర్ణం 172 చదరపు కిలోమీటర్లు. గ్రేటర్ మహానగరంగా మారాక హైదరాబాద్ విస్తీర్ణం 650 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. దాంతో పాటే రాజధాని నీటి అవసరాలు పెరిగాయి. దానికోసం హైదరాబాదీలంతా వ్యక్తిగత బోర్లను ఆశ్రయిస్తున్నారు. రాష్ట్రం మొత్తం మీద ఉన్న బోర్ వెహికల్స్ సంఖ్య 7,500 అయితే ఒక్క హైదరాబాద్లోనే 4,500 అంచనా. ఇది దేశంలోనే ఎక్కువ. వాటితో ఏటా సగటున 20,000 బోర్లు దింపేస్తున్నారు. గవర్నమెంట్ 2002లో ఈ వాల్టా యాక్ట్ కూడా తెచ్చింది. ఆ వాల్టా యాక్ట్ ప్రకారం నువ్వు బోర్ వేసుకోవాలంటే ముందు పోయి పర్మిషన్ తీసుకోవాలా. ఎవడు కూడా తీసుకోడు. వాడు బోర్ మిషన్ తీసుకొస్తాడు, వేసేస్తాడు. ఇక్కడ వేస్తాడు, 5 అడుగుల పక్కకి వేసేస్తాడు. ఎడబడింది ఆడబడుతుందా? అంటే ఉన్న వాటర్ను కూడా నువ్వు ఏం చేస్తున్నావు అంటే కొన్ని ఏరియాస్లో ఇట్లా విపరీతంగా బోర్లు వేయటంతో ఉన్న వాటర్ కూడా పోతుంది. ఓ 10-15 ఏళ్ల క్రితం కేవలం 50 నుంచి 60 మీటర్ల వరకు బోర్లేస్తే నీళ్లొచ్చేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. 100 మీటర్ల లోతులకు డ్రిల్లింగ్ చేస్తే తప్ప నీళ్లొచ్చే పరిస్థితి లేదు. నిజానికి 60 మీటర్ల వరకు నో ప్రాబ్లం. అంతకు మించితే భూ పొరలకు ప్రమాదం. కానీ ఇప్పుడు 1200 మీటర్ల లోతుల్లోకెళ్లినా చుక్క నీరు బయటికి రావట్లేదు. అయినా సరే సిటీలో ఇప్పుడు 100 మీటర్ల లోతుల్లోకి బోర్లేస్తే తప్ప నీళ్లు రావట్లేదు. ఢిల్లీతో పోలిస్తే నగర జనాభా 60%. కానీ ఢిల్లీలో దిగే బోర్ల కన్నా ఇక్కడ దిగే బోర్లు 20% ఎక్కువ. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బోర్ల సంఖ్య 30 లక్షలైతే ఒక్క హైదరాబాద్లోనే దాదాపు 1,50,000 బోర్లున్నాయి. అంటే చదరపు కిలోమీటర్లకు 230 అన్నమాట. గ్రౌండ్ రేడియేషన్ ప్రకారం ఇది చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినా అవసరాలు అలా మార్చేశాయి మరి. సిటీతో పాటు చుట్టూ ఇప్పుడు వాటర్ బిజినెస్ జోరుగా సాగుతోంది. 100 మీటర్ల లోతుల నుంచి నీళ్లను తోడి అమ్ముకునే మాఫియా తయారైంది. ఇప్పటికే భూమి పొరలు వీక్ అయిపోయాయని యుఎన్ఓ హెచ్చరిస్తోంది. సముద్ర మట్టానికి 900 అడుగుల ఎత్తులో ఉన్న సారవంతమైన దక్కన్ పీఠభూమి పునాదులు ఇప్పుడు కదిలిపోయాయి. చిన్న భూకంపం వచ్చినా ప్రమాదం తీవ్రంగా ఉండొచ్చని అంటున్నారు నిపుణులు. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి, మణికొండ లాంటి ప్రాంతాలు ఇప్పటికే డేంజర్ జోన్లోకెళ్లాయి. వాటి సరసన మరిన్ని ప్రాంతాలు చేరే ప్రమాదముంది. హైదరాబాద్ వాటర్ చుట్టూ పెద్ద చర్చ జరుగుతోందిప్పుడు. ఫ్యూచర్లో ఇదో ఆర్థిక వస్తువుగా మారిపోతుందని అంటున్నారు కొందరు. నిత్యావసర వస్తువులు, పెట్రోల్ ధరలు, విద్యుత్ ఛార్జీల తగ్గింపులపై ఉద్యమాలుండవు. విభజన ఉద్యమాలు కనుమరుగై నీళ్ల చుట్టే రాజకీయాలు తిరగొచ్చన్న వాదనను తెరపైకి తెస్తున్నారు. ఏదేమైనా వాటర్ సెంట్రిక్ గా పవర్, పాలిటిక్స్ పైసా తిరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. తగ్గిపోతున్న భూగర్భ జలాల గురించి సర్కార్కు ధ్యాస లేదు. ఇంకుడు గుంతల గురించి ప్రచారం పేరుకే. తెలిసిన జనం పట్టించుకోని దుస్థితి. ఏ పూట కాపూట గడిస్తే చాలా? మన భవిష్యత్ తరాల సంగతేంటి? నీళ్లు లేక గొంతెండి చావాల్సిందేనా? పరిస్థితి ఎక్కడికి దారితీస్తోంది? ఇష్టారాజ్యంగా జరుగుతున్న చెరువుల ధ్వంసం, బోరుబావులతో నీటిని అక్రమంగా తోడిస్తుండటంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఎప్పుడో వచ్చే గోదావరి, కృష్ణా 3వ దశ నీళ్ల గురించి ఊరిస్తున్న ప్రభుత్వం భూగర్భ జలాలను పెంచడాన్ని పట్టించుకోవడం లేదు. అక్రమంగా నీటి తోడకాన్ని అడ్డుకోవడం లేదు. రోజుకు జలమండలి బోర్ల ద్వారా 27 మిలియన్ గ్యాలన్లు తోడేస్తుంది.
మరోపక్క ప్రైవేట్ రంగంలోని బోర్లు అంతకు రెట్టింపు అంటే సుమారు 50 మిలియన్ గ్యాలన్ల నీటిని తోడేస్తున్నాయి. దీంతో భూగర్భ నీటి మట్టాలు వేగంగా పడిపోతున్నాయి. 2011లో సగటున భూగర్భ జలమట్టం 10.03 మీటర్లయితే అది 2012కు 11.07 మీటర్లకు పడిపోయింది. ఇప్పుడది 12.5 మీటర్లకు పడిపోయింది. రంగారెడ్డి జిల్లా పరిధిలోనూ ఇదే పరిస్థితి. 2008లో సగటున 10.09 మీటర్లుండగా 2011లో ఇది 12.33 సెంటీమీటర్లకు పడిపోయాయి. ఈ వేసవిలో మరింత దారుణంగా 15 మీటర్ల కిందకు పడిపోయాయి. పెరుగుతున్న అపార్ట్మెంట్ కల్చర్, శివారు ప్రాంతాలు రియల్ ఎస్టేట్ భూములుగా మారడంతో నీటి కొరత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో భూగర్భ జలాలపై ఆధారపడక తప్పడం లేదు. దీంతో రోజురోజుకు లెక్కకు మించి బోర్లు వేసేస్తున్నారు. భూగర్భ జల వినియోగంపై నిబంధనలున్నా మరోపక్క వాటిని దుమ్ములో తొక్కుతున్న బిల్డర్లతో పాటు సాధారణ ప్రజలకు బిందె నీళ్లు కూడా దొరకని పరిస్థితి. సాధారణంగా ఎండాకాలంలో చెరువులు, నదులు ఎండిపోతుంటాయి. సరిగ్గా ఈ సమయంలోనే భూగర్భ జలాల అవసరం ఎక్కువవుతుంది. వర్షాకాలంలో భూమిలో ఇంకే నీటిపైనే ఈ భూగర్భ జలాల లభ్యత ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో అటు పాలకులు, ఇటు జనం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ప్రణాళికలు, అధ్యయనాల పేరుతో టైంపాస్ చేసేస్తున్నారు తప్పితే చర్యలు తీసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రావట్లేదు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 2010 వరకు సగటున 100 సెంటీమీటర్ల వర్షపాతం ఉండేది. ఆ తర్వాత 2011 నుండి తగ్గుతూ వస్తోంది. 2011లో 58.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక గతేడాది 79.6 సెంటీమీటర్లు నమోదైనట్లు వాతావరణ శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఇది భవిష్యత్తు నీటి కష్టాలకు హెచ్చరికలంటున్నారు పర్యావరణవేత్తలు. గతేడాదితో పోలిస్తే కొంత మెరుగ్గానే నమోదైనా భూగర్భ జలాలు మాత్రం రీఛార్జ్ కాలేదు. ఓ మోస్తరు వర్షం వస్తే నగర వీధులు నదులను తలపిస్తాయి. కానీ అవి ఇంకిపోయేందుకు ఏర్పాట్లు లేకపోవడంతో నీళ్లన్నీ మూసి పాలవుతున్నాయి. కనీసం పడిన వర్షపాతంలో 16% నీరు భూమిలోకి ఇంకినా పరిస్థితి మరోలా ఉంటుందంటున్నారు నిపుణులు. భూగర్భ జలాలు తగ్గుతున్నాయని 2001లో నాటి సీఎం చంద్రబాబు గుర్తించారు. అప్పట్లో జరిగిన నేషనల్ కౌన్సిల్ మీటింగ్లోనూ ఆయన దానిపై ఆందోళన వ్యక్తం చేశారు. టౌన్ ప్లానింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ప్రభుత్వం మారింది, పాలసీలు మారిపోయాయి. నీటి వనరులు పెంచాల్సిన బాధ్యతను తర్వాత వచ్చిన పాలకులు తీసుకోలేదు. లేఅవుట్లు, సరైన ప్లాన్లు లేకుండా సిటీ విస్తరించింది. దాంతో ఇంకుడు గుంతల సంగతి మొత్తానికే మర్చిపోయారు జనం. ఇకనైనా ప్రభుత్వం దీనికోసం సరైన ప్రణాళికలు రూపొందించాలంటున్నారు నిపుణులు. లేకపోతే భవిష్యత్ మరింత భయంకరంగా ఉంటుందన్నది వాళ్ల ఆందోళన. సరైన ప్రణాళిక లేకుండా ట్విన్ సిటీస్ ను విస్తరించడం కూడా భూగర్భ జలాల నిల్వలపై ప్రభావం చూపిస్తోంది. ఏటా 3 మీటర్ల లోతుకు పడిపోతూ గంగ పాతాళానికి చేరింది. అందుకే ఎక్కడ చూసినా ఎండిపోయిన బోర్లు, చెరువులే దర్శనమిస్తాయి. ఈ పాపం పాలకులదే కాదు. కబ్జాలు, చెరువుల పూడికలు కూడా నగరవాసి దాహార్తిపై నీళ్లు చల్లాయి. కొండలను, గుట్టలను చదును చేసి ఇష్టానుసారం లేఅవుట్ లేయడం అసలుకే ఎసరు పెట్టింది. పట్టణీకరణ విస్తరిస్తుందని సంబరపడుతున్నాం. ప్రణాళికలు రూపొందించుకుని ఫ్యూచర్ పై ఆశల నిచ్చెనలు వేసుకుంటున్నాం. పెద్ద పెద్ద బిల్డింగులను చూసి ఇదే అభివృద్ధి అనుకుంటున్నామంతా. కానీ దాహార్తిని తీర్చే గంగా పాతాళానికి పడిపోతుందన్న సంగతి ఎవరూ గుర్తించలేదు. గుర్తించేలోపే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. మహా అయితే మరో 10 ఏళ్లే భాగ్యనగరంలో నీటి ఊటలు, ఆ తర్వాత అన్ని ఇసుక మేటలే అంటున్నారు నిపుణులు. చారిత్రక నగరంలో బతుకు ఇక దుర్భరమే. తాగడానికి నీళ్లు లేక సిటీ ఖాళీ అయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వార్నింగ్ ఇస్తున్నారు నిపుణులు. అదే జరిగితే చార్మినార్, గోల్కొండల గురించే కాదు, ఇప్పటి హైటెక్ నగరం కథను కూడా చరిత్రలోనే చదువుకోవాల్సి వస్తుందేమో. ఎంతటి దుర్భర పరిస్థితి అయినా హైదరాబాద్లో ఎలాగోలా బతుకొచ్చినది ఇన్నాళ్ళు అందరూ నమ్మిన నిజం. కానీ ఇకపై భాగ్యనగరంలో బతుకు దారుణం కాబోతుందన్న చేదు నిజాన్ని ఒప్పుకోవాల్సిందే. దీనిపై వేగంగా చర్యలు తీసుకోకపోతే అనుకున్న ప్రమాదం దగ్గరలోనే ఉంది. పారా హుషార్. ఇది V6 స్పాట్లైట్.